ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికలోని వార్తలను ఇప్పటివరకు మనం చూసాం. దీనికి సంబంధించి విశ్లేషణ కొనసాగించే ముందు మనతో పాటు జూమ్ ద్వారా విజయానంద్ గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నిన్న ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఏదైతే టిప్పర్ అలాగే బస్సు ఢీకొట్టిన ఘటనలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి చాలా హృదయకరమైనటువంటి ఘటన. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? చాలా విషాదకరం, చాలా దురదృష్టకరం అండి. అట్లా ఇది చాలా పెద్ద సంఘటన. అనేక మంది ప్రాణాలు కోల్పోయి గాయాలు పడి ఇట్లా జరగడం చాలా ఘోరం. ఎందుకో ఈ మధ్య చాలా బస్సు దుర్ఘటనలు బాగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక ట్రెండ్ జరిగినట్టున్నాయి. ఏపీ నుంచి వస్తున్న వెహికల్ ఏదో కొంత ప్రభుత్వము లేదా ఆ సంబంధించినటువంటి శాఖలు కొద్దిగా సీరియస్గా వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని అయితే ఇట్లా 1-2 జరుగుతున్న అనుభవాలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే కొంత స్పీడ్ పెరిగింది, ప్రయాణికులు పెరిగారు. పరిస్థితులు పెరిగిన నేపథ్యంలో కొత్తగా వ్యవస్థలో ఏమైనా నూతన రివ్యూ చేసుకొని మార్పులు తీసుకురావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది మీద ఎప్పటికప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు పరిశీలన చేసుకొని ఆ అంచనా ముందుగాల వేయడం ద్వారా కొంత ఇలాంటి ప్రమాదాలను కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నిన్నటిది ఈ ఘటనలో అయితే చాలా ఘోరంగా అక్కడ క్లియర్గా మనకి పిక్చర్లో కనపడుతుంది. ఒక చిన్న ఏదో గుంత, అది స్కిప్ చేయడం కోసమని కొద్దిగా ఇటు టర్న్ అవ్వడం వల్ల ఆ టిప్పరు తాకడము. ఇంకోటి ఏంటంటే ఆ టిప్పర్లో కంకర వస్తున్న లోడుకు కనీసము పైన టార్పెట్ కూడా ఏది లేకపోవడము, ఓవర్లోడ్గా అది ఉండడం వల్ల కంకర మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయి ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడుతూ అది ఆ సైడ్ తీసుకోవడం వల్లనే బస్సును ఒక 4-5 సీట్లను డ్యామేజ్ చేసుకుంటూ డైరెక్ట్గా ఆ లారీ ఢీకొనడం ద్వారా ఆ సైడ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికక్కడే మరణించేటువంటి పరిస్థితి రావడం. అంటే ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా ఏం జరుగుతుందనే విషయం మీద కొంత పరిశీలన లేకపోవడము, కట్టుదిట్టమైనటువంటి వ్యవహారాలు లేకపోవడము ఇట్లాంటి వాటికి కారణమవుతుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత గగ్గోలు పెట్టి దానికి ఈ కారణం ఆ కారణం, గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది అని చర్చలు పెడితే ఆ విలువైన ప్రాణాలు, ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాల దుఃఖము చాలా ఘోరంగా ఉంటుంది సార్. అది ఏదో తాత్కాలికంగా ఉపశమనాలకు మాట్లాడే మాటలతో తీరేది కాదు. అట్లాంటి విషయాల మీద ఇప్పటికైనా తీవ్రంగా చేయాలి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో లోడు పెరిగింది. దీని మీద ఆ శాఖ సీరియస్గా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతమైనటువంటి లోడు, కనీసం నిలబడడానికి జాగా లేకుండా ఆర్టీసీ బస్సులు పోతున్నాయి. మరి బస్సుల సంఖ్య తగ్గిందనే ఒక విమర్శ ఉంది. ఒకవేళ తగ్గినట్టయితే దాన్ని పెంచడమా, ఏ రూట్లలో ఎక్కువగా మనకి ఉందో ఆ రూట్లలో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పెంచడమా, ఇట్లాంటివి చేయకపోయినట్టయితే ఇట్లాంటి ప్రమాదాలకు చాలా అవకాశం ఉంటుంది. కొట్టుకొని చేస్తున్నారండి, మరీ జాగలేక నిలబడలేక ఇరిటేట్ అయిపోయి, ముఖ్యంగా స్త్రీలు కూడా వాళ్ళ భాష, వాళ్ళ కొట్లాటలు అవన్నీ చూడలేకపోతున్నారు సమాజము. ఎక్కువగా మళ్ళీ చూస్తే ఉమెన్ ట్రావెలింగ్ అనేది చాలా పెరిగింది బస్సులలో, ఫ్రీ బస్సు వల్ల. దాంతో కిక్కిరిసిపోయినటువంటి బస్సులు ఏమవుతున్నాయి అంటే బాగా ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఇంత పెద్ద నష్టానికి అవకాశం ఉంటుంది. నిన్నటి దానిలో కూడా చాలా మనకి ఏం వార్తలు వస్తున్నాయంటే హైలీ క్రష్డ్ ఉన్నది, విపరీతమైనటువంటి లోడ్ ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ అంతమంది లేకపోయినట్లయితే, సీట్ల మందం అట్లా ఉన్నట్టయితే ఇంతమంది చనిపోయేటువంటి అవకాశము ఉండేది కాదు, కొంత నష్టం తగ్గేది అనేటువంటి చర్చ కూడా వస్తుంది. అంత లాంగ్ రన్లో వస్తున్న బస్సులో కూడా అంత జనాన్ని నింపుతున్నారు. ఏదో లోకల్ బస్సులో తాత్కాలికంగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దిగే దానిలో లోడ్ ఉన్నదంటే వేరు, అంత సుదీర్ఘంగా దూర ప్రయాణం చేసేటువంటి బస్సులో కూడా అంతంత లోడు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికుల మీద కూడా చాలా ఒత్తిడి ఉందనేటువంటి మాట కూడా వినవస్తుంది. ఇట్లా రకరకాల ఇప్పుడు వ్యవస్థాగతమైనటువంటి లోపాలే ప్రతిదానికి కారణమవుతాయి. ఇప్పుడు ఆ వ్యక్తిగతంగా డ్రైవర్ను అక్కడ దాన్నో కాకుండా అసలు దీనికి మూలంగా వెనకాల ఉన్నటువంటి కారణాలకు వ్యవస్థ కారణమవుతుంది. ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు కొద్దిగా సీరియస్గా చిత్తశుద్ధితో ఏదో అవకాశం దొరికింది, నా కోసం ఈ వ్యవస్థ పనిచేస్తుందనే దాంతో ఎంజాయ్ చేయకుండా ఆఫీసర్లైనా నాయకులైనా
కొద్దిగా సీరియస్గా మేము ప్రజల పట్ల కన్సర్న్గా ఉండేవాళ్ళము. మేము సీరియస్గా దీన్ని పనిచేయాలి, మనకు ఒక అవకాశం వచ్చిందని ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎందుకో ఈ కాలంలో ఈ దేశంలోనే మొత్తంగా కొంత చిత్తశుద్ధి అనేది తగ్గుతుంది. వాళ్ళు వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం అనేది మా లక్ష్యము. అక్కడికి రీచ్ అయినామనే సంతృప్తిలో ఉంటున్నారు తప్ప, ఈ అవకాశం మేము ప్రజలకేదో సేవ చేద్దామని వచ్చినామనే చిత్తశుద్ధి ఉన్నటువంటి ఆఫీసర్స్ గానీ, లీడర్స్ గానీ లేకపోవడం వెనకాల గూడా ఈ వ్యవస్థలు కుళ్ళిపోవడానికి, ఇట్లా ఇబ్బంది కావడానికి కారణమవుతున్నది. కాబట్టి ప్రజలు గూడా ఈ ఈ రాజకీయాలను నిర్ణయించుకునేటప్పుడు కొంత బాగా సీరియస్‌గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎడ్యుకేటెడ్ అవుతున్న సొసైటీలో ఇలాంటి అనేకము మనకు తెలవకుండానే మనకు ఎన్నడో ఒకనాడు ఒక ప్రమాదము పొంచి ఉంటది కాబట్టి, విజిలెంట్‌గా మనం ఎప్పుడైనా ఉండకపోతే, తాత్కాలికంగా ఓకే సార్. ప్రవర్తించినట్లయితే ఎన్నడో ఒకనాడు ఇట్లాంటి అవస్థలకు సామాన్యులు అసలు ఏమాత్రము సంబంధం లేని వాళ్ళు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి, తప్పకుండా ఇదైతే చాలా ఘోరమైన ప్రమాదము. సరే జరిగిపోయింది కనుక ఇప్పటికైనా ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వడం గానీ, గవర్నమెంట్ నుంచి ఎంత వీలైతే అంత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదైతే మాత్రం తప్పకుండా చెప్పగలను. రైట్ సార్. బాలాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ జరిగిన ఘటన తర్వాత అక్కడికి విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, యాదవ్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ ఘటనకు సంబంధించి అక్కడ చాలామంది ప్రశ్నించారు, మీ వల్లనే పనులు ఆగిపోయాయి, మీ వల్లనే అని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. నిన్న దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే జరుగుతున్నటువంటి విషయం. ఘటన మాత్రం చాలా విచారించదగ్గ విషయం. 19 మంది చనిపోయారు. ఒక గుంత వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? అంటే ప్రధానంగా సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతుందో అయితే 46 కిలోమీటర్లు అప్పా జంక్షన్ నుంచి మొయినాబాద్ వరకు 2022లో ఈ యొక్క రోడ్డు ఇనాగ్రేషన్ పనులు మొదలవగానే సుమారు ఒక 150 నుంచి 160 మర్రి చెట్లు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నాయో ఆ మర్రి చెట్లను తీయడం ద్వారా పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, ఎన్జిటికి వెళ్ళడం జరిగింది. దాంతో ఈ యొక్క నత్తనడక ప్రారంభమైంది. అనేక సార్లు నేను, ఎందుకంటే మా మిత్రుడు శివప్రద్ పటేల్ మాజీ బీసీ కమిషన్ మెంబర్, ఈ రోడ్డు విషయంలో తను అనేక సందర్భాల్లో ఒక పోరాటాన్ని కూడా, ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకు మీరు పూర్తి చేయట్లేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలంలో, ఈ మధ్యకాలంలో వినాయక చవితి జరిగితే వినాయక నిమజ్జనం దగ్గర కూడా వినాయకుని కోరుకునేది మా పటేల్ గారు. ఏమని, వినాయక చవితి సందర్భంగా, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ వినాయకుని పూజలు చేస్తూ కనీసం పాలకులకు ఇప్పుడైనా కనువిప్పు కలిగించండి, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అంటే సుమారు 200 పైచీలకు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతంలో. అదేవిధంగా సుమారు 46 కిలోమీటర్ల దారి పెంచడం, మిగతాదంతా మంచిగానే ఉంది, ఇదంతా ఇరుకుగా ఉంది ఈ ప్రాంతం. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎవరి ఆధీనంలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 163 నేషనల్ హైవే ఇది. కాబట్టి ఈ హైవే సంబంధించి అక్కడ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు చేవేళ్ళ సంబంధించినటువంటి ఎంపీగా అక్కడ పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించి. ఇప్పుడు కాళయాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలకు నేను పోయినా అభివృద్ధి కోసం పోయినని చెప్పి వీరు మాట్లాడుతూ ఉన్నారు. పరిగి రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కోసమేనంటే ఇదేనా అభివృద్ధి? రోడ్డు విస్తరణ కూడా జరగకుండా కూడా ఏం మాట్లాడకపోవడమేనా? అందుకనే కదా నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అరణ్య రోదనల మధ్య మీ నిర్లక్ష్యపూరితంగా మీరు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. 19 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. దీనిపైన ఎవరు బాధ్యులని చెప్పేసి చెప్పారు కదా. ఈ పాపం ఎవరిది అంటే 100కు 100% ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ 2 సంవత్సరాలుగా గతంలో అనేక రకాల హామీలు ఎలక్షన్ సమయంలో సురేష్ గారు మేము అధికారంలోకి వస్తూ దీన్ని పూర్తి చేయిస్తామని చెప్పేసి ప్రజల దగ్గర హామీ ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఈ పాపం కాదా? 20 మంది ప్రాణాలు బలిగొన్నది ఎవరు? అందులో కూడా సురేష్ గారు ఒక ముస్లిం మహిళ. ఆ మహిళ తన ఒడిలోనే 20 నెలలు కూడా పసి హృదయం ఆ కంకర కుప్ప కింద నిర్లక్ష్యానికి బలి అయిపోయింది. ఆ కంకర కుప్ప కింద 3 యువతులు ఒక రిసెప్షన్కి వెళ్ళి, ఒకే కుటుంబానికి చెందిన 3 యువతులు, ఆడపిల్లలైనా కూడా అనేక అవమానాలకు ఎదుర్కొని కూడా నా పిల్లల్ని సాదుకుంటా, నా పిల్లల్ని చదివించుకుంటా అని చెప్పి హైదరాబాద్లో చదివించుకుంటూ 3 ఒకే కుటుంబం నుంచి కోల్పోవడం అంటే అక్కడ ఒక్కొక్క కుటుంబం పరిస్థితి ఒక్కొక్క తీరుగా ఉంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క అరణ్య రోదన వింటా ఉంటే కళ్ళు చెమగిలుతా ఉన్నాయి.
రీసెంట్గా నేను రాత్రి ఒక టీవీ న్యూస్ డిబేట్లో పాల్గొన్నాను. రోడ్డు సేఫ్టీ అథారిటీ సంబంధించి ఒక విశ్లేషకులు అనేక మార్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అనేక మార్లు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నీకు ఈ విధమైనటువంటి ప్రికాషన్స్ పాటించాలి, క్యాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, ఈ ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఆ విశ్లేషకులు చెప్పిండు ఈ ప్రభుత్వానికి వివరించని చెప్పేసి. కనీసం వీళ్ళు ఇచ్చిన నివేదికని, ఆ రోడ్ సేఫ్టీ సంబంధించిన విశ్లేషకులు ఇచ్చిన నిపుణులు ఇచ్చినటువంటి ఆ యొక్క సంబంధించిన రిపోర్ట్ని బుట్ట దాఖలు చేసినారు. ఏం సార్ ఇప్పుడు ఇలా జరిగిన ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి కారణం ఏంటంటే ఇవాళ టిప్పర్ ఉందండి, అనేక కంకర్ సంబంధించిన క్రషర్ మిల్స్ ఉన్నాయి అక్కడ. ఆ టిప్పరు ఓవర్లోడ్ పోతా ఉందా లేదా గమనించాల్సిన అవసరం ఎవరి మీద ఉన్నది? ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద లేదా? ఓవర్లోడ్తో పోతూ ఉంది. ఆ టిప్పర్ పర్మిషన్ ఉందా లేదా తెలియదు, ఎటువంటి డ్రైవర్ ఉందో తెలియదు. ప్లస్ మూలమల్పు, అది ఆ మూలమల్పు మీద కనీసం ఇటునండి రోడ్డు విస్తరణ తర్వాత జరగవచ్చు, లేట్ కావచ్చు, కానీ ఆ రోడ్డు కాషన్ బోర్డు ఏదో హెచ్చరిక బోర్డులు ఏదైతే ఉన్నాయో మూలమల్పు ఉంది ఇక్కడ స్లోగా వెళ్ళని చెప్పేసి కాషన్ బోర్డ్స్ కాబట్టి. అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి ప్రైమరీగా ఏదైతే పిల్లర్స్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కావచ్చు, అదే రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేయాలి? ప్రైమరీ కదా ఇవన్నీ కూడా. అంటే ప్రాథమిక హెచ్చరికల్ని ఏర్పాటు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద, ఆ ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద లేదా? అదే క్రమంలో దస్తగిరి గురించి డ్రైవర్ సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అంతకంటే ముందు ఒకసారి బ్రేక్ ఫెయిల్ అయితే కాపాడిన సందర్భం కూడా ఉందా? దస్తగిరికి ఉందట. అంటే కారణం ఏంటి? ఇక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల ఆ గుంతల్ని, అంటే ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గుంతల్ని పూడాలి కదా. ఆ గుంతను తప్పించకపోయి ఏమైంది? అది ఓవర్లోడ్ కారణం ఒకటి, ఆ గుంతను తప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఒకటి, ఆ బస్సు మీద పైన ఏదైతే ఇంతకుముందు మన విజయ్ గారు చెప్పినట్టు విజయానంద్ గారు చెప్పినట్టు దానిపైన ఒక టార్పెన్ పట్ట ఉన్నట్టయితే ఆ కంకర బస్సులో పడకపోయేది. అదొక భాగం. ప్లస్ రెండోది నేను అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న తాండూరు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ఆ పనిచేస్తున్న కాళ యాదవ్ గారిని అడుగుతా ఉన్నాను. అక్కడనే డిప్యూటీ మరి స్పీకర్గా పనిచేస్తున్న ప్రసాద్ కుమార్ గారు అక్కడే ఉన్నారు వికారాబాద్ జిల్లాకు సంబంధించి. అదే వే నుంచి రోజు రేవంత్ రెడ్డి పోవాలండి. ఒకవేళ ముఖ్యమంత్రి రెడ్డి హెలికాప్టర్ మీద పోవచ్చు, లేకపోతే పోవచ్చు, కానీ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టెన్సీ కూడా పోవాలంటే కూడా ఆ ప్రాంతం నుంచే పోవాలి. వీళ్ళకి పట్టదా ఈ నిర్లక్ష్యం? ఎవరు? ఆ రోజు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆ రోడ్డు సంబంధించి 46 కిలోమీటర్లకు సంబంధించి భూసేకరణ సంబంధించిన పరిహారం అంతా చెల్లించాం. 2022లో ఇనాగ్రేషన్ చేశాం. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఆగింది? ఎందుకు ఈ లోటు అవుతుందని చెప్పి 2 సంవత్సరాల కాలంలో మీరు పట్టించుకున్నారా? ఈ ప్రాణాలకు పాపం ఎవరిది? ఇప్పుడున్న అధికార పార్టీది కాదా? నేను అడుగుతాను ఈ టీవీ న్యూస్ ద్వారా. కాబట్టి వీళ్ళకు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదండి, ప్రజల సమస్యలు పట్టించుకోని పరిస్థితి లేదండి. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి అనేకసార్లు దృష్టికి తీసుకెళ్లారు 2 సంవత్సరాల కాలంలో. మా శివప్రసాద్ పాటిల్ గారు ప్రతి నిత్యం దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. రాజకీయాలకు అతీతంగా ఇది ఖచ్చితంగా ఇప్పుడు రోడ్డు నిర్మించాలని చెప్పేసి సబితేందర్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పారు. చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. జయనంద్ గారు, ఏదైతే రోడ్ షోలు రోజు జరుగుతున్నాయి, జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బైపోలు ఒక్కొక్క డివిజన్లో ఒక్కో రోజు జరుగుతున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో మాత్రం పొలిటికల్ హీట్ మాత్రం బాగా పెరుగుతుంది. ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఎలా చూస్తారు? ఎలక్షన్లో ఇక ఇది రాజకీయ పార్టీలకు తప్పదు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పోరాటంలో వాళ్ళ పార్టీల యొక్క ఎజెండాను తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వం తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, తాము చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా ఇప్పటి వరకు అమలు చేసిందో చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రతిపక్షము గవర్నమెంట్ ఎట్లా ఫెయిల్ అయిందో చెప్పుకోవాల్సి వస్తుంది. దీనిలో ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా ఆయా శాఖల వాళ్ళు నిన్న అంత పెద్ద బస్సు ప్రమాదం జరిగిన ఆ శాఖ మార్చులు కూడా నిన్న ఎన్నికల దానిలోనే ఉండి పనిచేస్తున్నారు. చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకొని పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది జీవన మరణ సమస్య అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అక్కడ ఉపయోగించి చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వన్ సైడెడ్గా ఇవాళ గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. బీజేపీ పరిస్థితి మనకు క్లియర్గా ముందే మనం అంచనా వేసుకున్నట్టు నిన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మేము కింగ్ మేకర్ కాదు, కింగ్ మే అవుతామని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల దగ్గర నుంచి క్లియర్గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళు గెలవడం కోసం కాదు, ఎవరినో ఓడించాలి, ఎవరినో గెలిపించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసే పార్టీగా మారిపోయింది ఇక్కడ అనేది.
అది మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఓడించడమే బీజేపీ లక్ష్యంగా మొత్తం తెలంగాణ ఎన్నికలలో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా అందరి విశ్లేషణలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ ఒంటరిగా ఇవాళ ఎంఐఎంను, కాంగ్రెస్ను, బీజేపీని ఇట్లా అందరినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళన్ని రాజకీయ పార్టీలతో పాటు అక్కడ అధికార గణం కూడా కొంత ఏకపక్షంగా పనిచేస్తున్న తీరును కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆ క్యాడరు, అక్కడ ఉన్న నాయకత్వము, ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ ఎన్నికలను చాలా డైనమిక్గా లీడ్ చేస్తున్నట్టుగా అంతటా పెద్ద చర్చ ఉంది. గతంలో కేటీఆర్ గారికి ఇప్పటి కేటీఆర్ గారికి ఇంకా డైనమిజం పెరిగింది, పాలిటిక్స్లో చాలా బాగా చేస్తున్నారు అనేది అప్రిషియేషన్స్ అనేటిది ఉన్నది. నిన్నటి వారి స్పీచ్ కూడా బయట చాలా అట్రాక్టివ్గా ఉంది. ప్రతిపక్షంగా గట్టిగా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టుగా నిన్నటిది క్లియర్గా స్పష్టం చేస్తున్నది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కొంత రాజకీయాలలో ఒక పరిధి దాటి రాజకీయ నాయకులు ప్రవర్తించడం ప్రజలకు నచ్చటం లేదు. ఉదాహరణకి తన భర్తను కోల్పోయినటువంటి ఆ మహిళామణి పైన ఆ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, చనిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చి చనిపోయిన అతని మీద ఆయన ఏం చేసిండు 2 టర్ములని మాట్లాడాల్సి రావడం కానీ ఇవన్నీ కొంత ప్రజలకి నచ్చట్లేదు. ఎందుకంటే కొంత డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలనేది సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకన్నా కొంత తక్కువగా దిగజారద్దు. వాళ్లకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇంకా మేము 2 ఏళ్ళు ఇవి చేసినాం, ఇంకా 3 ఏళ్ళు మా మీద నమ్మకం లేదా, ఇప్పుడు మేము చేసిన ఆచరణ చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు అడగచ్చు. ప్రతిపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది. ఏమని అంటే, మీరు ఈ 2 ఏళ్లలో ఏం చేయలేకపోయినారు, రాబో కాలంలో ఏం చేస్తారు అని చెప్పేసి. ప్రధానంగా హైడ్రా విషయంలో నిన్న ప్రతిపక్ష పార్టీగా టిఆర్ఎస్ ప్రజల్లోకి ఏదైతే ప్రజల యొక్క వేదన ఉందో, పేద అట్టడుగు ప్రజల మీద జరిగిన దాడి ఏదైతుందో, నోరు లేని వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేని వాళ్ళు, కోర్టుకు కూడా వెళ్ళని, ఆదివారాలు శనివారాలు కూల్చి వీళ్ళని మేము అణిచివేస్తామన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఒక గొంతై నిలబడడం జరిగింది. ఈ ఎన్నికలు అసలు ఒక రకంగా పేదల కోసము, వాళ్ళ కోసం మాట్లాడడం కోసం వచ్చినాయి అన్నట్టుగా ఒక వేదిక దొరికినట్టుగా అయింది. వాస్తవంగా ఆ విషయంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నియోజకవర్గాల ప్రజలు, రూరల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు నిరాశ్రయులు అవుతుంటే, వాళ్ళు వీధిన పడుతుంటే చూసి దుఃఖపడుతున్నారు. అట్లా మనుషులు, జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా అట్లాంటి ప్రజలే కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి దాష్టికానికి ఆ ప్రజల దుఃఖాన్ని, ఏడుపును చూడకుండా వాళ్ళు కూడా ఉండలేరు. కాబట్టి ఆ నిరసన నిన్నటి ఆ రోడ్ షోలో వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ తీరు, అంటే కొత్తగా ఎన్నికల పద్ధతిని ఆ టీవీలు పెట్టి ప్రజలకి స్పష్టంగా గతంలో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు వాళ్ళు ఫెయిల్ అయినవి, ఎట్ ది సేమ్ టైం హైడ్రాలో బాధితుల యొక్క బాధలు, ప్రజలు ఎట్లా ఇవాళ వేదనకు గురవుతున్నారు అనే విషయాన్ని బూతులు లేకపోతే ఇంకోటి చెడ్డ మాటలు, తిట్టుకోవడం, ఆరోపణలు కాకుండా స్పష్టంగా ఒక రాజకీయమైనటువంటి ఎజెండాను ప్రజల ముందు పెట్టేటువంటి ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం జరిగితే ప్రజలకి రాజకీయాల మీద ఒక స్పష్టత వస్తుంది. అట్లాంటి ఒక ధోరణిని తీసుకుంది కాంగ్రెస్. బీజేపీలు కూడా ఇట్లా వేరే ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి పార్టీల ఒకరి మీద ఒకరు గతంలో ఎవరెవరు వాగ్దానాలు చేసి నిలబెట్టుకున్నారు, ఎవరు ఫెయిల్ అయినారు అనేది ఇట్లా చెప్పుకోవాలి. అంతేగాని వ్యక్తిగతంగా దాడులు చేయడం ఇట్లాంటివి బంద్ చేయాలి. బీఆర్ఎస్ ఒక కొత్త రాజకీయ పద్ధతిని ఇవాళ ప్రజలకు పరిచయం చేస్తున్నది. ఇది మంచి ధోరణి. దీనివల్ల ఎడ్యుకేట్ అవుతారు. పొలిటికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రజలకు వస్తుంది. తద్వారా వాళ్ళు చైతన్యం అయిపోయి నిజంగానే మనం ఇవాళ ఏదో తాత్కాలికంగా ఓట్లు వేస్తే రేపు ఇంతటి ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి చాలా భయం ఉంది. ఏంటంటే రేపు మూసీ ఉంది, తర్వాత హైడ్రా ఉంది. ఇవి హైదరాబాద్ను ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా మైనార్టీ పేదలు, తర్వాత ఇతర పేదలు వలస వచ్చి చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళే రేపు మొత్తము ఈ కూల్చివేతలకు ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వర్గాలలో చాలా భయం ఉంది. కాబట్టి ఆ వర్గాలంతా కూడా ఇవాళ తప్పకుండా మాకు ఒక అండ కావాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మీకు మీ ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా వచ్చినప్పుడు మేమున్నామని బీఆర్ఎస్ ఇవాళ ప్రకటన చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చింది.
ఇది ప్రజలకు కొంత, నేను ప్రజల కోణంలో మాట్లాడుతున్న, రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు మాత్రం తప్పకుండా ఈ ఊరట ప్రతిపక్షం నుంచి రావాల్సిన అవసరం ఉండింది. అట్లాంటి వాగ్దానం నిన్న కేటీఆర్ గారి నుంచి రావడం, మేము 1/2 కిలోమీటర్ దూరంలో మా తెలంగాణ భవన్ ఉంది, మీరు ఒక కాల్ చేయండి, మేము మీ దగ్గర ఉంటాము, అండగా ఉంటాం అని చెప్పి ఒక వాగ్దానం అనేది ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా నిలిచింది. ఇది ఈ పద్ధతి మనకి మంచి ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే మనం మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే జూబీఎస్లో ఏదైతే బెదిరింపు ధోరణులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే తెలంగాణ భవన్ కాదు, అది జనతా గ్యారేజ్ ఎప్పుడు కూడా 24 hours ఇంటూ 365 days సిద్ధంగా ఉంటుంది, ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తున్నటువంటి అంశం. బాలాజీ గారు, ప్రధానంగా జూబ్లీ హిల్స్లో బైపోల్కి సంబంధించి రోజు రోజుకి హీట్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మాట తూటాలు పెరుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్. ప్రధానంగా ఏదైతే పథకాలు రద్దు చేస్తామని పదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ప్రజల సొమ్ముతోటి పథకాలు నడుపుతున్నప్పుడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఎందుకు ఇయ్యారని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించినటువంటి సందర్భం, పదే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందాడు, బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉండాలనే ఆలోచన విధానంతో మాగంటి సునీత గారికి మేము అభ్యర్థిత్వాన్ని ఆమోదింపజేయడం, వారు బీఫామ్ అందించినప్పటి నుంచి మా పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మా శ్రేణులన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేసే క్రమంలో మేము చెప్పేది ఏదో రాజకీయ విమర్శలు చేయకుండా, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన విధానం ఉండే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ప్రజలకు సంక్షేమ పథకాలు అందినవి, గతంలో మాగంటి గోపీనాథ్ గారు జీవించి ఉన్నప్పుడు వారి 3 సార్ల పీరియడ్లో ఎటువంటి కార్యక్రమాలు చేశామనే అంశాన్ని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా సురేష్ గారు, మీరు మల్కం చెరువు అని ఉంటుంది రాయదుర్గం మెయిన్ రోడ్లో, మల్కం చెరువుని ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్గా తీర్చిద్దామో ఒకసారి ప్రజలకు వివరిస్తా ఉన్నాం. దాని ట్యాంక్ బండ్ నిర్మాణం కావచ్చు, అక్కడున్న వాకర్స్కి ఆ నడచడం కోసం మార్నింగ్ పూట నడవడం కావచ్చు, చేసే మార్నింగ్ వాక్ కోసం కావచ్చు, ఎంత ఆ పరిసరాలు మొత్తం ఎంత అందంగా తీర్చిద్దామంటే ఆ మల్కం చెరువే దానికి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మల్కం చెరువు దానికి ప్రధానంగా ఒక నాందిగా చెప్పవచ్చు. అదేవిధంగా షేక్పేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పురపాలక ఐటీ శాఖ మినిస్టర్గా కేటీఆర్ గారు ఆ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ గారి యొక్క సూచన మేరకు షేక్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, బోరబండ మిగతా ప్రాంతాల్లో మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా ముస్లిం మహిళలకు మేము ఇచ్చినటువంటి షాదీ ముబారక్ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి క్రిస్టియన్ తోఫా కావచ్చు, అదేవిధంగా హిందూ మహిళలకు సంబంధించి మేము ఇచ్చిన బతుకమ్మ చీరలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చినట్టు మేము పింఛన్ కావచ్చు, ఈ విధంగా ముస్లిం మైనార్టీల కోసం మేము ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్కూల్ కావచ్చు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి యువత కోసం మేము వేసిన ఓపెన్ జిమ్ములు కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోసం మేము ఏర్పాటు చేసిన పార్కులు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కటిగా అంటే మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ డే టు డోర్ అంటే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా కార్నర్స్ మీటింగ్ అని ఏర్పాటు చేశాం. రెగ్యులర్గా మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు, మా కీలక మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ వివరిస్తూ మనం రాజకీయ విమర్శలకు పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో తిట్టడమో వ్యక్తిగతంగా తిట్టడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలిగిందనే అంశాన్ని స్పష్టంగా వివరిస్తాను. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఇలా కాడి మధ్యలోనే వదిలేసి రాజకీయ విమర్శలు చేస్తూ ఉంది, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంది. వ్యక్తిగత విమర్శలు అంటే ఏంది, ఒక మహిళ మేమైతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీటింగ్కి వచ్చినారు, వచ్చి ఒక మహిళ తను మాట్లాడే సందర్భంలో తన భర్తను ఊహించుకొని అంతమంది అభిమానుల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో, పార్టీ శ్రేణుల సమక్షంలో ఒకసారి భావోద్వేగానికి గురైతే ఆ భావోద్వేగం మీద ఈ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు మాట్లాడిన మాటలు 50 మంది తెలంగాణ మహిళా సమాజమే కాదు, 50 మంది తెలంగాణ సమాజం అంతా ఈసరించుకుంది. అయ్యో కాంగ్రెస్ పార్టీ ఇంత నీచమైన రాజకీయాలు చేస్తుందా అంటే, ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళ పట్ల వ్యవహరించే తీరు ఇదేనని చెప్పేసి స్పందించిన తీరు మనం చూసినాం. కాబట్టి దాన్ని ఇవాళ జగ్గారెడ్డి గారు ఉన్నారండి, జగ్గారెడ్డి గారు అంటా ఉన్నారు, ఇవాళ మేము చెప్పింది కాదు, జనతా గ్యారేజ్ 24/7
అండ్ 365 డేస్ పేద ప్రజల కోసం పనిచేస్తుంది భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం మా పార్టీ పెట్టి కేటీఆర్ చెప్తా ఉంటే ఎందుకు చెప్తా ఉన్నామండి? హైడ్రా బాధితులు ఇవాళ మా యొక్క కేంద్ర కార్యాలయానికి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు, తండోపతండలుగా తరలి వస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ సున్నం చెరువులో దీపావళి సందర్భంగా ఏ నాయకుడైనా ఏం చేస్తారంటే దీపావళి తన ఫ్యామిలీతో గడుపుతారు. కానీ మా పార్టీ పెట్టి కేటీఆర్ గారు, మా కీలక నేతలు, మాజీ మంత్రులు, అదేవిధంగా మా హరీష్ రావు గారు ఎక్కడ గడిపాడండి? ఎవరైతే గూడును కోల్పోయి గుండెలు పగిలి అనాథలుగా మిగిలినటువంటి ఆ పేద ప్రజల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దీపావళి వేడుకలు జరుపుకున్నామండి. ఎందుకు జరుపుకున్నాం? పేద ప్రజల భరోసా కోసమే కదా. ఇలా ఒకవైపు మీరు హైడ్రా పేరుతోటి మీరు చేసిన విధ్వంసం అంతా ఇంతగా సురేష్ గారు, వాళ్ళ యొక్క కనీసం చిన్నపిల్లలండి. నిన్న ఒక అమ్మాయి ఏం చెప్తా ఉంది, మా స్కూల్ పెడితే స్కూల్ కూలగొట్టారు, ఇల్లుంటే ఇల్లు 60 గజాల్లో ఇల్లుంటే ఇల్లు కూలగొట్టారు, ఎక్కడ బతకాలి మేము అని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూలగొడితే కూలగొట్టారు కానీ ఎక్కడ బతకాలి మేము? మీకంటే ఒక మంచి బంగ్లా ఉంది, మీకంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, మరి ఎక్కడ బతకాలి? మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? ఎండొస్తుంది, వాన వస్తుంది, ఎట్లా బతకాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం. చిన్నపిల్లలు తన ఆట బొమ్మలు కూడా ఆ ఇంట్లో ఉంటే కనీసం అటు తీసుకుందామన్నా కూడా కనీసం ఇవ్వని పరిస్థితి. అదే క్రమంలో ఒక మహిళ నిన్న చెప్పింది, ఏం చెప్పింది? అదే ప్రాంతంలో మా ఇల్లు ఉంది, 60 గజాల ఇల్లు ఉంది, అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది. మరి మాకు అదే రోజు మా స్కూల్కి నోటీస్ ఇచ్చారు, అదే రోజు వాళ్ళ ఇల్లుకు నోటీస్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి తమ్ముడైనటువంటి సంబంధించి ఇన్స్టిట్యూట్ సంబంధించి చిన్న అమ్మాయి మాట్లాడినది అయితే చాలా ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ అనుకుంటా, తను ఆర్మీ అనుకుంటా. ఆ చిన్న మాన్సి అనే పిల్ల, ఆ చిన్న పాప ఆ పసి హృదయంలో ఎట్లా గుడగొట్టుకుందండి ఈ ప్రభుత్వం మీద? అయ్యో ఈ ప్రభుత్వం ఇట్లా గులగొట్టిందని చిన్న పసి హృదయంలో గుడగొట్టుకుంది. కేటీఆర్ గారికి ఏడుతూ చెప్పింది. అంటే ఆ స్కూలుకు ఒకే రోజు నోటీస్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి అదే స్టే ఇచ్చారు, స్టే ఇచ్చినా కూడా ఎందుకు కూలగొట్టారని చెప్పేసి ప్రశ్నించింది అమ్మాయి. అదే చెప్పింది. అంటే ముఖ్యమంత్రి సోదరుడికి ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇదే బీఆర్ఎస్ పట్టి అడుగుతుంది. ఇదేనా మీ బుల్డోజర్ న్యాయం? దేశవ్యాప్తంగా ఇంకొక వ్యత్యాసం కూడా చూడాలి. ఏదైతే సోదరుడిదేమో ఆయనదేమో అక్కడ గెస్ట్ హౌస్, ఈ పాప నడుపుతుందేమో పియానో ఇన్స్టిట్యూట్ పిల్లల కోసం, ఏదైతే స్టడీ పర్పస్ లేకుంటే నాలెడ్జ్ పర్పస్ ఉపయోగించే విద్యా సంస్థ ఉపయోగపడేది. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? అంటే ఇక్కడ కనికరం లేదు కానీ అక్కడ కనికరం చూపిస్తున్నారా? ఎస్ కదా, అంతే కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం అంటారు, అంటే బంధుప్రీతిని చూపెట్టడం అంటాడు. పేదవాళ్ళకు న్యాయం, పెద్దవాళ్ళకు న్యాయం అని మా కేటీఆర్ గారు నిరంతరం మా పార్టీ వరకు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇలా పేదవాళ్ళ ఇంటికి మరి స్పీడ్గా వెళ్ళినటువంటి బుల్డోజరు పెద్దవాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అదే గాజుల రామారంలో పేదవాళ్ళ గుడిసెలన్నీ కాల్ చేయించారు కదా. మరి అక్కడే 1000 కోట్ల పైచిలకు ఇవాళ ఏ ప్రేలాపనతోటి, అంటే ఏ ప్రలోభాలతోటి నీ ఎమ్మెల్యే గాంధీ గారిని చేర్చుకున్నావు? ఆ 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ భూములు గాంధీ దగ్గర ఉన్నాయి కదా. అదే ఫెన్సింగ్ హైడ్రా వేస్తే ఆ ఫెన్సింగ్ కూలతో కొట్టారు కదా. మరి అక్కడికి ఎందుకు పోవట్లేమని చెప్పేసి మా ఎమ్మెల్యే నిన్న ధర్నా చేశారు. హైడ్రా కూలగొట్టినటువంటి ఫెన్సింగ్ ని మళ్ళీ రికవర్ చేసి వేసుకున్నటువంటి నీ గాంధీకి ఒక న్యాయం, గాజుల రామారంలో ఉన్నటువంటి మా పేదలకు ఒక న్యాయం అని అడుగుతున్నాం మేము. అందుకనే మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కొక్క అంశాన్ని పూసగుచ్చినట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది ఏంది, ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న విధ్వంసం ఏంది ఇవాళ చూపెడతా ఉన్నాము. ఇవాళ నువ్వే అన్నావు కదా, మీరు చెప్తున్నట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి కేసీఆర్ హయాంలో కావచ్చు, గోపినాథ్ ఉన్న టైంలో కావచ్చు, చాలా అనేక అభివృద్ధులు జరిగాయి. ఆ చెప్పుకోలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఏదైతే మంత్రులను జూపల్లిని ఒక మహిళ ఎలా నిలదీసింది, 4000 పెన్షన్ ఉన్నదాన్ని 6000 ఇస్తానో ఏమైంది నీ సంగతి ఏదైనా అడుగుతుంది. అంటే పేద ప్రజలు మిమ్మల్ని అడుగుతున్న తీరు చూడండి ఒకసారి. కనీసం మేమంటే ప్రతిపక్షం అనుకుంటున్నావు, మేమంటే రాజకీయాలు చేస్తామని చెప్తున్నాం. నీ జగ్గారెడ్డిని అడుగు, హైడ్రా చేరుతున్న విధ్వంసం ఏందో, హైడ్రా పేరుతో అధికారం చేస్తున్నటువంటి దందా ఏందో తెలుసుకో, ఆ దందాల మధ్యన దాగిన సెటిల్మెంట్ ఏందో తెలుసుకో, ఆ దందాల మధ్యన ఉన్న బ్లాక్ మెయిల్ ఏందో తెలుసుకో, ఆ దందాల మధ్యన ఉన్నటువంటి డబ్బును గుంజుకునే విధానం ఏందో తెలుసుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరువు, నీ వెనకాలనే నడుస్తుంది. నీ జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు, దీని వెనకాల లక్షల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నవి, మూటలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పోతా ఉన్నాయి, పేద ప్రజల బాధలు మాత్రం ఇక్కడ ఉన్నవి. అంటే ఒకవైపు పేద ప్రజల్ని బెదిరించడం పేరుతో బుల్డోజర్ వెళ్తూ ఉంది, పెద్దోళ్ళ దగ్గర నుంచి సంచుల మూటలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్తా ఉన్నాయి. సురేష్ గారు, ఇది ఎక్కడ అన్యాయం అంటున్నాను నేను. ఇవాళ ఇంకొక సంఘటన కూడా గుర్తు చేస్తాను టీ న్యూస్ ద్వారా.
ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్లను అర్ధాంతరంగా తెరిచి వాస్తవానికి ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఏదైతే 1,50,000 కోట్లు దండుకోవాలి కదా, సంచుల మూడు ఇంట్లోకి పోవాలి కదా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోవాలి, రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోవాలి కదా. కాబట్టి ఏం చేసినారు, మీరు నేను చెప్తే ఖాళీ చేయరా అని చెప్పేసి అర్ధరాత్రి పూట అకారణంగా కావలసుకొని ఆ గేట్లను ఓపెన్ చేసి ముస్లిం పేద ప్రజల ఇళ్ళ గూడు చెదరగొట్టినావు కదా. ఈ పాపం ఎక్కడ పోద్ది అంటే ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కాదా? ఇవాళ ఇంకో ముఖ్యమంత్రి మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గారు, తులం బంగారం. రైట్, ఆ అంశం గురించి మాట్లాడదాం, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ. సార్ విజయానంద్ గారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడో, ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నారో అనుకోవాలా, లేకుంటే ఎట్లా అనుకోవాలో అర్థం కాదు. ఒక మంత్రి ఏమో పథకాలు రద్దు చేస్తుంటాడు, ఇంకో మంత్రి ఏమో పథకాలు ఇవ్వలేము. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు. ఖచ్చితంగా ఇవ్వలేము. మిగతా పథకాలు ఇవ్వడానికి ట్రై చేస్తామంటారు. అంటే ట్రై చేసేందుకైనా వీళ్ళు 2 సంవత్సరాల క్రితము అలవికి అని హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఇలా ప్రజల్ని మోసం చేయడం, దీన్ని మీరేమంటారు అసలు? అంతే, ఇప్పుడు క్లియర్ గా వాళ్ళ అసలు స్వరూపం ప్రజలకు అర్థమై, ఇందాక మనం గుర్తు చేసినట్టు ఆ మహిళా మంత్రి గారిని, జూపల్లి గారిని అడిగితే ఆయన నువ్వు అర్థం చేసుకో నువ్వు అని ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంపాసిబిలిటీస్ చెప్తున్నారు. అప్పుడు తాత్కాలికంగా ఆనాడు గెలవడం కోసము చాలా మంది, ఇవాళ కొంతమంది మేధావులుగా, విద్యార్థులుగా, రకరకాల వేషాలలో ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏమంటున్నారంటే, మేము కేసీఆర్ను విలన్గా సృష్టించడానికి బాగా ప్రయత్నం చేసినాం. కానీ ఒక మంత్రి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నాడు, ఆయన మేము అది క్రియేట్ చేయగలిగినాము ప్రజలలో. అంటే అది నిజం కాదు, కానీ వీళ్ళు క్రియేట్ చేసినారు అట్లా. అప్పటి ముఖ్యమంత్రి గారి మీద, లేదంటే అప్పటి ప్రభుత్వం మీద ఒక ద్వేష భావనని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినారు. అట్లా సక్సెస్ అవడం వల్ల చేసి తర్వాత ఎట్ ది సేమ్ టైము ఆ ఒక్కటే పనికిరాదు కాబట్టి దానికి అట్రాక్షన్ మోడ్ ఏం కావాలి అంటే కొంత మనం ఏమన్నా ఆకర్షణీయమైన పథకాలు పెట్టాలని చెప్పేసి ఇట్లా అలవిగాని అనేక హామీలు ఇచ్చినారు. ఇప్పుడు అవి ఏవి సాధ్యం కాకుండా ఇటు జర్నలిస్టులు ఇంటర్వ్యూలలో ప్రశ్నించినా తడబడే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా డైరెక్ట్గా ఇవాళ అడుగుతున్నారు. అందరికీ కూడా క్లియర్గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ ఎవరు మాట్లాడినా ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు అని 420 అని చెప్పేసి వీళ్ళు బాగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, బాకీ కార్డు అని పెట్టి ఒక ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చింది. నిన్నటి టీవీ షోలో కూడా, నిన్నటి రోడ్ షోలో వాళ్ళు టీవీలలో ప్రదర్శించినటువంటి వీడియోస్ కూడా ఫలానా తేదీ నాటి వరకు వచ్చి మీరు డబ్బులు తీసుకోండి, మీకు బంగారం తూలం పెడతామని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి క్లియర్గా గుర్తు చేయడం ద్వారా ఏమవుతుందంటే లైవ్ లో ఉంటుంది అది. అంటే ఇంతకాలం ఏదో మర్చిపోతారు ప్రజలు, మోసం చేయొచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళ వీలు కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల ముందట వాళ్ళు ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య. అయితే దానికి తోడేందంటే కనీసము ఇదివరకు గతంలో కొనసాగినవైనా సరిగా కొనసాగించి ఉంటే కూడా ప్రజలు కొంత సరితీగా పైసలు లేక ఇస్తలేరు కావచ్చు అని చెప్పి అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుండే. కానీ ఏమైందంటే పైసలు లేక ఇస్తలేరు అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికీ 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. అవి ఎవరికి ఇచ్చారో ఏం చేశారో తెలియదు. ప్రతి ఒక్క సెక్టార్కి బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి అటు స్ట్రైక్ జరుగుతుంది, ఇటు ఏదైతే వైద్య పరంగా సంబంధించి అటు స్ట్రైక్ జరుగుతుంది. ఏ పథకానికి కూడా అమలు చేయలేని పరిస్థితి, ఏ సెక్టార్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కాకపోతే ఎవరికి వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అప్పులన్నీ తీర్చిన అర్థం ఎందుకైతే లేదు, 100% అర్థమవుతుంది. ఎవరికి వెళ్తున్నాయో అర్థం కాయే పరిస్థితి ఖచ్చితంగా అర్థం అవుతున్నాయి. అర్థం కాకపోతే మనం ఆ విషయమే చెప్పాలి. ఎటు పోతున్నాయి క్లియర్గా అంటే, ఇప్పుడు మన బడ్జెటే అంతకన్నా బీఆర్ఎస్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినారు. ఆ బడ్జెట్ పోగా మళ్ళీ ఇప్పుడు 200 కోట్లకు పైగా అప్పు చేసిండ్రు అంటున్నారు. అంటే పైసలు వస్తున్నాయి నిజమే, ఇప్పుడు మనకు పాత పథకాలే కొనసాగిస్తలేరు ఒకటి. ఇప్పుడు ఎవరైతే సంక్షేమ పథకాల కింద ఉన్నాయి, ఇప్పుడు వరికి బోనస్ అన్నది బంద్ చేసిండ్రు, ఇయ్యలేదు. ఇప్పుడు పాత బకాయిలు ఉన్నాయి. మీరు అంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేక ఇప్పుడు కాలేజీలో మన టీవీలనే వస్తున్నది, వాటి నుంచి బంద్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ పైసలన్నీ ఎటు పోతున్నాయో తెలుస్తలేవు అనేది లేదు, 100% తెలుస్తున్నాయి. మీరు గమనిస్తే మొత్తం ఈ పైసలన్నీ కూడా ప్రాజెక్టులని, తర్వాత కొత్తగా కొన్ని కార్యక్రమాలని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద, ఈ మొత్తము మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద
ప్రధానంగా ఈ రాష్ట్రం అంతటా కొంత ఏంటంటే రోడ్ల నిర్మాణం చేస్తాము, కొత్త బిల్డింగ్లు కడతాం, కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులకు రిపేర్లకు పైసలు లేవంటూ కొత్త ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఇస్తూ ఈ డబ్బులన్నిటినీ కూడా డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళే డబ్బులని అభివృద్ధి కార్యక్రమాల మీద అయితే ఎవరికి వెళ్తాయి, కాంట్రాక్ట్లకి, తద్వారా మళ్ళీ ఇండైరెక్ట్గా ఈ మనకు తెలియదేం లేదు ఈ దేశంలో జరుగుతున్న కార్యక్రమం మళ్ళీ ఇండైరెక్ట్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దల చేతుల్లోకి మారుతాయి. ఇప్పుడు బడ్జెట్ను పెంచి మరీ ఈ డబ్బులని కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి పంపు చేసేటువంటి పరిస్థితి సీరియస్గా క్లియర్గా జరుగుతున్నది. అందువల్లనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పైసలన్నీ కూడా ఇప్పుడు మూటలుగా మారుతున్నాయి. ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఫ్యూచర్ సిటీకి పైసలు కేటాయింపు కూడా జరిగింది. అది ఇప్పుడు కాలేజీ విద్యార్థులు చదువుకుంటున్నది అర్జెంట్ వ్యవహారం కాదు కదా. అట్లాంటిది రేపు పొద్దుగాల మూసీకి మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడానికి తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి కరాఖండిగా ఏదైతే పొన్నం ప్రభాకర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆ పథకానికి ఇంకా కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? చాలా చిన్న పథకాలు, చిన్నగా 500 బోనస్ బాపతివి పెండింగ్ ఉన్నాయి. అవి పేద రైతులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, కష్టాలతో కూడుకున్నటువంటి వాళ్ళు, అటువంటికి సంబంధించిన అంటే మినిమం ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి మన ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇట్లా చాలా తప్పకుండా కంపల్సరిగా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి 40 మంది 30 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలై చాలా మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి మినిమం చేయాల్సినటువంటి పనులకు కూడా బడ్జెట్ కేటాయించిన చోట్ల పెద్ద ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళ లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వం పోతున్నటువంటి తీరు కానీ ఏంటిది అనేది మన ప్రధానమైన చర్చ. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా పెరుగుతుంది రానున్న రోజులలో. ఈ విధానము సంక్షేమాలు తగ్గి ఈ అభివృద్ధి పేరు మీద నిధులను వ్యక్తిగతంగా మళ్లించుకునే పద్ధతి మరలుతుంది అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక నిర్ణయిస్తుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గిట్ట ఏదన్నా తారుమారైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రేపు ఏమన్నా అతలాకుతలం అవుతుందని తెలిసినాడు ఇది ఇంకింత విచ్చలవిడితనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ నాయకులు కార్యకర్తల చేతుల్లోకి డబ్బులన్నీ పంపుతున్నాయనే విమర్శకి అవకాశం ఇచ్చేలాగా ఇంకా పార్టీ అట్లా చేస్తుంది. దాన్ని కొద్దిగా మార్చుకొని ఖచ్చితంగా సంక్షేమం ఏదైతే కోరినరో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో అవి ఒకవేళ నెరవేర్చలేకపోతే ప్రజలకి వినయంగా చెప్పాలి. ఏంటంటే మేము అనుకున్నాము చేయలేకపోతున్నాము, మాకు ఇంకా టైం ఉంది, వి విల్ ట్రై అని చెప్పాలి. కానీ ఉన్న పథకాలను రద్దు చేసి లేని వాటికి మాత్రం వేల కోట్ల రూపాయలు మమ్మల్ని చెప్పలేకపోయే దొంగలని ఒకవైపు చెప్పి రూపాయి లేదని చెప్పి కోసుక తింటారని ఒక దగ్గర చెప్పి ఇంకో దగ్గరనేమో వేల కోట్లు లక్షల కోట్లు మనకేం తక్కువ మేము ఇస్తున్నామని వాగ్దానం చేస్తే క్లియర్గా అందరికి అర్థమైపోతుంది కదా. ఆ తర్వాత ఈ ఎంచుకున్న టాపిక్ ఏంటి, ఏ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయిస్తున్నారు, ఏ ప్రాజెక్టు తగ్గిస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఐడియాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతున్నది వల్లనే ఇప్పుడు మంత్రులను కానీ రాజకీయ నాయకులను కానీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్నారు. ఇక చాలు, ఇక మాకు అర్థమైపోయింది అనే ఒక దశకు సమాజం మెల్లమెల్లగా వస్తున్నది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం సర్దుకుంటే సరే, కానప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత అన్ని రాజకీయ పార్టీలు ఇదివరకు గతంలో ప్రభుత్వాలు ఎట్లయితే ఎదుర్కొన్నాయో ఇప్పుడు కూడా ఇప్పుడున్న పార్టీ ఎదుర్కోక తప్పదు. రైట్. బాలాజీ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే కొందరు మంత్రులు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒకరేమో పథకాలు రద్దు చేస్తుంటారు, ఇంకొకరేమో ఈ తులం బంగారానికి సంబంధించి ఇవ్వలేమని చెప్పేసి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే తులం బంగారం పథకంకి ఇంకా ఎసరు పెట్టినట్టేనా? చాలా పథకాలకు ఎసరు పెట్టే పని వస్తుంది. ఒకటే కాదు, తులం బంగారాన్ని ఖతం చేసేస్తారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇవాళ ఉన్నదండి, బతుకమ్మ చీరలు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇవాళ కేసీఆర్ కిట్టు అనేక మంది పేద బాలింతలకు ఉపయోగపడ్డది కదా, డెలివరీ అయినటువంటి శిశువులకు ఉపయోగపడ్డది కదా. మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ కిట్టు పెడితే బంద్ చేసిన పరిస్థితికి వచ్చింది కదా. ఇలా బతుకమ్మ చీరలు ఎంత గొప్పగా ఇచ్చినామో ఆ రోజు, ఇలా బతుకమ్మ చీరల పథకానికి ఎత్తేసిరు కదా. ఇవాళ చూడు సురేష్ గారు, ఇవాళ హాస్టల్లో కనీసం పేద పిల్లలకు ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే పిల్లలకి కనీసం కూడు పెట్టే పరిస్థితి లేదు. విషాహారంతో సుమారు 100 పైచీలకు చనిపోయారు కదా, ఎలుకలు కొరుకుతున్నాయి కదా, పాములు గరుస్తున్నాయి కదా, ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అదేవిధంగా ఈ రైతులకు సంబంధించి ఇవాళ సుమారు 1,100 కోట్ల రూపాయల బోనస్ కూడా 500 రూపాయలు నువ్వే చెప్పినావు కదా, ఆ బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు కదా. రుణమాఫీ ఎగ్గొట్టే పరిస్థితి చూసినాం కదా, రైతు బంధును ఎగ్గొట్టే పరిస్థితిని చూసినాం కదా.
అదేవిధంగా ఇవాళ దళిత బంధుని ఎత్తేసిన పరిస్థితి చూసినాం కదా, బీసీ బంధుని ఎగ్గొట్టిన పరిస్థితి చూసినాం కదా. ఒక తులం బంగారమే కాదు, ఇలా బీసీ బంధుకి ఎగనామం పెట్టిర్రు, దళిత బంధుకి ఎగనామం పెట్టిర్రు, కేసీఆర్ కిట్టికి ఎగనామం పెట్టిర్రు, బతుకమ్మ చీరకి ఎగనామం పెట్టిర్రు. ఇలా వీళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ ఉంటే ఈ పథకాలని అమలు చేయట్లేదని చెప్పి ప్రజలు అడుగుతారు కదా. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళే ఎదురొచ్చి అయ్యా గిన్ని పథకాలని మాకు ఇవ్వట్లేరు, వాళ్ళు గతంలో చాలా అద్భుతంగా జరిగింది పరిపాలన, మీ కోటేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ అదే క్రమంలోని ఇలా కేటీఆర్ గారు, మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు రోడ్ షోకి తరలి వస్తున్న యువతులు, తరలి వస్తున్న యువకులు, తరలి వస్తున్న పేద ప్రజలు, తరలి వస్తున్న ముస్లిం ప్రజానీకం, తరలి వస్తున్న మహిళలు, తరలి వస్తున్న అనేక సబ్బండ వర్గాల ప్రజలు ఆ రోడ్ షోకి తరలి వస్తూ ఉంటే వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ కూడా ఆ రోడ్ షోలో మమేకమవుతున్న తీరు చూస్తూ ఉన్నాం మేము. కేటీఆర్ గారు రోడ్ షోలో ఇసుక వేస్తే రాలనంత జనం ఎందుకు తరలి వస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ తీరు, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల కోత, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే మా కేటీఆర్ గారు రోడ్ షోకి వస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు రోడ్ షోకి వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు పలాయనాన్ని చిత్తగించి ఏం చెప్తా ఉన్నాడు? రోజు కేటీఆర్ గారు తిట్టడు, రోజు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఇక నేను అడుగుతా ఉన్నా, టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా, బిల్లారంగాలు ఎవరైతారు? రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి బిల్లారంగా అవుతాడు. ఇవాళ కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి బిల్లారంగా అవుతాడు. అదేవిధంగా హైడ్రా పేరుతోటి పేద ప్రజల బతుకుల్ని విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బిల్లారంగా అవుతాడు. ఇవాళ అదేవిధంగా అనేక ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉంది తులం బంగారం, ఇప్పుడు 1,00,000 ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఏదైతే ఓటర్లు మభ్యపెట్టిన అనుకోవాలి, ఓటర్లు ఖచ్చితంగా వీళ్ళని నమ్మే ఓట్లు వేశారు. అప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కూడా ఓటర్లు ఏమి అంత తెలివి తక్కువలు కాదు కదా, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కాబట్టి మేము కూడా ఆల్టర్నేట్ చూసుకుంటాం మా సిచ్యువేషన్ తగ్గట్టు అని ఓటర్లు కూడా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారా? అందుకనే కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద, కేసీఆర్ సర్కారు మీద ఒక విద్వేషాన్ని రగిలించి ఎట్లయితే రెచ్చగొట్టిందో, ఇవాళ నువ్వు లేచినటువంటి సామర్థ్యమే ఆ ప్రజలు ఇవాళ ఎదురు తిరుగుతూ ఉన్నారు కదా. గతంలో ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ బాధితులు రెచ్చగొట్టినావు కదా, 13,000 ఎకరాలు తిరిగిస్తా ఉన్నావు కదా. 2 ఏళ్ళు అయితే ఇంకా తిరిగి ఎందుకు ఇస్తలేమని చెప్పేసి వాళ్ళు నామినేషన్ చేసే పరిస్థితి వచ్చింది కదా. 2 ఏళ్ళు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మమ్మల్ని అందరూ రెచ్చగొట్టినావు కదా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయించినావు కదా. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవని చెప్పేసి వాళ్ళు నామినేషన్ చేసే పరిస్థితి వచ్చింది కదా. RRR బాధితులకు సంబంధించి నువ్వు దింపిన వంకలు, పాము మెలికల కంటే ఎక్కువ వంకలు తిప్పినావు కదా. నీ ప్రయోజనాల కోసం, నీ మంత్రుల ప్రయోజనాల కోసం, నీ ఎమ్మెల్యేల ప్రయోజనాల కోసం, నీ కాంగ్రెస్ పార్టీ మూటల కోసం నువ్వు తిప్పిన వంకలు తిప్పినావు పాము లెక్క. ఆ వంకలు తిప్పినటువంటి బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో, భూమి కోల్పోతున్న RRR రైతులు వచ్చి నామినేషన్ వేసారు కదా, నిరుద్యోగులు నామినేషన్ వేసినారు, RRR బాధితులు వచ్చి నామినేషన్ వేసినారు, ఫార్మాసిటీ బాధితులు వచ్చి నామినేషన్ వేసినారు, లగిచెర్ల బాధితుల గోసత్తే కన్నీరై మున్నీరై వరుస్తూ ఉంది. ఇలా అనేక రకాలుగా నువ్వు పెట్టిన ఇబ్బందులతోటే కావాలి నామినేషన్ వేసింది. ఎక్కడైనా ఇన్ని నామినేషన్లు పడతాయా అంటే ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఆ ప్రజలే స్పష్టంగా జూపల్ని నిలదీస్తూ ఉన్నారు, ఆ ప్రజలే పొన్నం ప్రభాకర్ నిలదీస్తూ ఉన్నారు, ఆ ప్రజలే రేవంత్ రెడ్డి నిలదీస్తూ ఉన్నారు, ఆ ప్రజలే నీ మంత్రుల్ని తిరుగుతూ ఉంటే ఏం చేసినామని మా దగ్గరికి వస్తున్నారు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని అస్తం పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని వస్తారు మీరు? ఇవాళ ముస్లిం పేద ప్రజలపై ఇవాళ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇప్పుడే గుర్తొచ్చింది నీకు. అజారుద్దీన్ గతంలో ఇదే అజారుద్దీన్ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా, 16,000 ఓట్లతో ఓడిపోయింది కదా. ఎందుకు అభ్యర్థిత్వం నేను ఖరారు చేయలే? ఎందుకు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే? ఎమ్మెల్యే టికెట్ ఏమో అజారుద్దీన్ పనికిరాడు, కానీ ఓట్ల కోసం మాత్రం మంత్రి పదవి శుక్రవారం రోజే. ఇది ఎక్కడ చేయమండి? 3 రోజులు అయితే శాఖ కేటాయించలేదు. ఎమ్మెల్సీ వస్తుందో లేదో తెలియదు. అది అప్పటికీ ఆల్రెడీ కుర్రా సత్యనారాయణ దాసో శ్రవణ్ రూపంలో కోట్లలో నానుతా ఉంది ఆ సమస్య. కోదండరావుని ఎంపిక చేసినారు, ఆయన ఎమ్మెల్సీ వచ్చిందో లేదో ఆయన అవుతుంది. అదేవిధంగా ఇంకో అలీఖాన్ అని చెప్పేసి ఒక జహీర్ అలీఖాన్ ఆ పత్రికను సంబంధించి సియాసత్ పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ని ప్రకటించారు, ఆయన తెలిపోయిందో ఎమ్మెల్సీ తెలియదు. ఇక తర్వాత అజారుద్దీన్ వచ్చిన లైన్లోకి, అజారుద్దీన్ తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఆ ఎమ్మెల్సీ వస్తుందో లేదో తెలియదు. 2026లో ఖాళీ అవుతున్నాయండి ఎమ్మెల్సీలు. నీకు ఎమ్మెల్సీ ఇప్పుడు ఖాళీ లేదు. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందకపోతే, ఎందుకు ఆమోదం పొందదు? ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పొలిటికల్ పార్టీ నుంచి. మరి ఎట్లా క్రీడల్లోకి వస్తారు? ఆయన పొలిటికల్ పార్టీ అప్లికేషన్ ఉన్న వ్యక్తికి గవర్నర్ సంబంధించిన ఎమ్మెల్సీ రాదు నువ్వే చెప్తున్నావు కదా. మరి ఇప్పుడు మేము నామినేట్ చేసినటువంటి కుర్రా సత్యనారాయణ గారు కార్మిక నాయకుడిగా మేము నమోదు చేసినాం, ఆయన పొలిటికల్ పార్టీ అప్లికేషన్ అని చెప్పి తిరస్కరించింది గవర్నర్. అదేవిధంగా దాసో శ్రవణ్ విద్యారంగం నుంచి చదువుకున్నవాడని చెప్పి మేము నామినేట్ చేసినాం, మరి అక్కడ గవర్నర్ తిరస్కరించాడు. మరి ఇద్దరికి ఒక న్యాయం, అజారుద్దీన్కి ఒక న్యాయం జరుగుద్దా? కరగదు కదా. అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పోటీ చేసింది కదా,
రేపు తిరస్కరణ గురవుతుంది. 6 నెలల ముచ్చట ఇది మాత్రము. 6 నెలల వరకే అజారుద్దీన్ మంత్రివర్గంలో ఉంటాడు. 6 నెలల వరకే ఎమ్మెల్సీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్షన్ల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మభ్యపెడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని రకాల మోసాలు చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని రకాల మోసాలు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరి కోసం అండి? 50 లక్షల రూపాయలతో అడ్డంగా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కూడా మా ఉద్యమంలో పనిచేసినటువంటి తెలంగాణ కోసం జైలుకు పోయిన కేటీఆర్ గురించి, తెలంగాణ కోసం కష్టపడ్డ హరీష్ రావు గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా? 50 లక్షల రూపాయలతోటి పట్టుబడి ఒక దొంగ లెక్క తెలంగాణ రాజకీయాలు చిత్రీకరించబడ్డ నువ్వు మా నాయకులు పట్టుకొని మాట్లాడితే మేము ఆవేదన గురిగామా? ఇవాళ సురేష్ గారు ఇవాళ టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను, ఇవాళ 100% జూబ్లీ హిల్స్ ప్రజలు చేయాల్సిన సమయం వచ్చింది, ఆసన్నమైంది. కర్రు గాల్చి వాత పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు అనేది ఇలా ఎట్లా ఏ విధంగా మొండి చేయి చూపెడతా ఉందో, పేద ప్రజల యొక్క జీవితాలతో ఎట్లా ఆడుకుంటా ఉందో, హైడ్రా పేరుతోటి హైదరాబాద్ ప్రజల విధ్వంసం ఎట్లా చేస్తూ ఉందో, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. రేపు 2028లో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చే ఒక భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పి టీ న్యూస్ ద్వారా జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ విజయానంద్ గారు. మొత్తం చూస్తున్నాం కదా, జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయట్లేదు కాబట్టి, ఇక అమలు చేస్తారని నమ్మకం లేదు కాబట్టి అప్పుడు ఓటర్లు నమ్మి ఓటేశారు. ఇప్పుడు నమ్మక ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.